చూడండి ఫ్రెండ్స్, పడుకున్నారా? సో పడుకున్నారా అనగానే నాకేంటంటే నవ్వు వస్తుంది. సో కారణం ఏంటో నేను చెప్తాను ఈ వీడియోలో. చూడండి, లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్లో బ్రాడ్ మారింది అని చెప్పాను. సో నేను అదే మాటకి స్టిక్ అయి ఉంటాను. అలాగేంటంటే సో ఒకసారి చూడండి నేను ఏం చెప్పానో చూడండి. మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో టెక్నికల్గా వీక్నెస్ కనిపిస్తేనే మనం షార్ట్కి వెళ్తాము, లేకపోతే లేదని చెప్పాను. సరే, మీకు వీడియో మొత్తం చూసే ఓపిక ఉండకపోవచ్చు. సో చూడండి, నవ్వు వస్తుంది నాకు. ఒకసారి చూడండి, నేను చూపిస్తాను. లాస్ట్ నైట్ వీడియో కదా, దీంట్లో మనకి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో చూడండి. సో మీరు అనాలిసిస్ చూడాలంటే 10 minutes 24 దగ్గర నుంచి చూడండి, ఓకేనా? ఒకసారి వినండి ఏం చెప్పాను అనేది, జాగ్రత్తగా వినండి. 1390 ఉన్నాయి. సో రేపు అక్కడ యుఎస్ మార్కెట్లో రెడ్ కన్ఫామ్ అయింది, కానీ మన మార్కెట్లో కూడా బ్రాడ్ వ్యూ రెడ్ కన్ఫామ్ అయితేనే మనం షార్ట్ పొజిషన్లోకి వెళ్తాం. ఏదైనా తేడా ఉంటే అంటే అలా సెల్కి వెళ్ళాలి అని అనుకుంటే కనుక నేను టెలిగ్రామ్ గ్రూప్లో క్లియర్గా వ్యూ ఇస్తాను, అర్థమవుతుందా? కాబట్టి మీరు భయపడద్దు, తొందరపడద్దు. సో నేను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏం చెప్పానో జాగ్రత్తగా విన్నారు కదా. సో అట్లాగేంటంటే సో నేను ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ అనేది పోస్ట్ చేశాను. ఇక్కడ మార్కెట్ మూమెంటంలో అక్కడ వీక్నెస్ ఏమీ లేదు కదా. సో అందువల్ల మనం ఏంటంటే షార్ట్కి వెళ్ళలేదు. సో చూడండి, ఆల్రెడీ మనం లాంగ్లో ఉంది. సో నిన్ననే ప్రాఫిట్ బుకింగ్ చేశాము కదా. సో ఇప్పటికీ ఏంటంటే ఆ డెసిషన్కి నేను స్టిక్ అయి ఉంటాను. సో చూడండి, ఇది ఇప్పుడు ఇయర్ ఇచ్చింది 160 points గెయిన్. సో మనం ఇవాళ ఆగుంటే కానీ ఇంకా గెయిన్ వచ్చి ఉండేది. సో మిస్ అవ్వటం అనేది లూజ్ అవ్వటం ఒకటి కాదు. ఎందుకంటే ఇన్ఫోసిస్ యొక్క మీరు రిజల్ట్స్ చూస్తే కనుక సో అది డల్గానే వచ్చాయి. గైడ్లైన్స్లు కూడా ఏంటంటే సరిగ్గా లేవు. అలాగే టీసీఎస్ రిజల్ట్స్ కూడా ఏంటంటే అంటే ఈ నెగిటివ్ని ఊహించారు పీపుల్, నేను కాదనట్లేదు. కానీ స్టాక్ మార్కెట్ అంతలా ర్యాలీ అవుతుందని ఎవరు ఊహిస్తారు చెప్పండి ఇష్యూస్ ఉన్నప్పుడు. సో కానీ ఏంటంటే మీరు చూస్తే కనుక ఎట్లా ర్యాలీ అయినాయో చూశారు. చార్ట్స్ అనేది నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది 24 అలాగే 23లో మనం చేసిన ట్రేడ్స్ ఇవన్నీ కూడా పబ్లిక్గా నేను వ్యూ ఇచ్చినాయి, అర్థమవుతుందా? మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఉండండి, లేకపోతే ఏంటంటే వదిలేసేయండి. నాకైతే వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. మన అతుక్కుని ఉండేవాళ్ళు ఉన్నారు. సో మన వ్యూస్ ప్రకారమే మనీ మేనేజ్మెంట్ ఫాలో అవుతా ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి అంటే డెసిషన్ తీసుకొని చేసేవాళ్ళు హ్యాపీగా ప్రాఫిట్లో ఉన్నారు. సో వదిలేస్తే నష్టపోయేది మీరే. నాకు ఒక్క క్షణం కూడా ఏంటంటే వదిలేపోయే వాళ్ళ గురించి నేను ఒక్క క్షణం కూడా ఆలోచించను. సో ఎప్పటికీ చెప్తున్నాను, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూడాలంటే నిజంగా గట్స్ ఉండాలి, డేర్ ఉండాలి. దొరుకుద్దా మీకు ఎట్లాంటిది? సో వెళ్ళండి, నమ్మకం ఉందంటే మీ మీద మీకు నమ్మకం ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. చూడండి, సో యుఎస్ మార్కెట్ గురించి చూసే ముందు సో చూడండి, చాలామంది అంటే కామెంట్ చూశాను ఏంటంటే మీ వల్ల నిద్రపోలేదు రాత్రి అని చెప్పి. చూడండి, మనం గుంటూరు కార్మన్ టైటిల్ పెట్టిన ఏదైనా వీడియో సో అదేంటంటే మార్కెట్ అవర్స్ తర్వాతే పెట్టాం. ఆ వీడియోలో కూడా నేను షార్ట్ సేల్ చేయమని చెప్పలా, పడే పాసిబిలిటీ ఉంది. ఎందుకనంటే ఐటీ డ్రాగ్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకున్నాం కదా. సో కానీ ఏంటంటే టెక్నికల్ కన్ఫర్మేషన్ లేకుండా సెల్ చేయము అని చెప్పి మిరాకిల్లోనూ అదే చెప్పుకున్నాం. అలాగే ఈ వీడియో నేను రికార్డింగ్ ఇప్పుడు వినిపించాను. అలాగే మీరు ఆ వీడియో అంతే ఉంది, మీరు వెళ్ళి మొత్తం కూడా వెరిఫై చేస్తే ఆ ఓట్స్ ఉంటాయి. తొందరపడద్దు అని కూడా చెప్పాను మీకు, అర్థమవుతుందా? ఒకవేళ మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాత నేను చెప్పాను కదా. మిరాకిల్ వీడియో కానీ నిన్న మార్కెట్ అవర్స్ తర్వాతే చేశాను. అలాగే చాణక్య స్టాక్స్ అంటే నైట్ యూఎస్ మార్కెట్ ఓపెన్ తర్వాత. అప్పుడేమో మీకు ఏమైనా మార్కెట్లో ఆపర్చునిటీ ఇచ్చారా బై చేసుకోమని, సెల్ చేసుకోమని? కాబట్టి సో ఎర్లీ మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అంటే నిన్న మీరు బై చేసి ఉంటే ఎర్లీ మార్నింగ్ ప్రాఫిట్ అయ్యే ఉంటుంది. సో ఒకవేళ నిన్న షార్ట్ చేసి ఉంటే నేను చేయమని చెప్పలేదు. ఒకవేళ షార్ట్ చేసి ఉంటే మీరు లాస్ అయి ఉండేవాళ్ళు, లేకపోతే ప్రాఫిట్ అది మీ వ్యక్తిగతం, అర్థమవుతుందా? ఎందుకంటే నేను వీడియో చేసింది ఎప్పుడు అని అంటే మార్కెట్ అవర్స్ ఇన్ బిట్వీన్. రన్నింగ్ మార్కెట్లో మీకు ఏ గైడెన్స్ ఇవ్వలేదు, టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇవ్వలేదు. జస్ట్ మేము ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాము, ఆ రికార్డింగ్ కూడా ఉంది. ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాము. అలాగే ఏంటంటే సో నాకు డౌట్ ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జిట్ అవుతున్నాను. మీరు సెల్ ఎట్టి పరిస్థితిలో వెళ్ళొద్దు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చెప్పాము, అంతేనా? సో షార్ట్ సేల్కి వెళ్ళాలంటే కనుక నేనే చెప్తాననే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. సో ఒకసారి వెనక్కి వెళ్ళి వెరిఫై చేయండి, ఆ తర్వాత మీ ఇష్టం. సో పొరపాటున సబ్స్క్రైబ్ చేసామనుకుంటే కనుక వదిలేసేయండి, ఇబ్బంది అయితే ఏం లేదు, నష్టం ఏమీ లేదనమాట. సో ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ మనకు ఉంటారు, ఓకేనా? ఇబ్బంది ఏం లేదు. ఒక 1000 మంది వెళ్ళిపోయినా కూడా, 2000 మంది, 10,000 మంది వెళ్ళిపోయినా కూడా నేనేం ఫీల్ అవ్వను దీనివల్ల. ఎందుకంటే సో నేను ఇప్పటికీ స్టిక్ అయి ఉంటాను. ఎందుకంటే ఆ డిసిషన్ అప్పటికి కరెక్టే. సో ఒకవేళ ఇన్ఫోసిస్ రిజల్ట్స్ అలా పట్టడం వల్ల ఇన్ఫోసిస్ ఇవి తిరగబడి సో యుఎస్ మార్కెట్లో ఎఫెక్ట్ వల్ల కనుక వాళ్ళ కిందకి దౌడ్ చేసి గ్యాప్ డౌన్ 2% అయి ఉంటే కనుక
సో మనల్ని నమ్ముకొని చాలామంది ట్రేడర్స్ మనీ మేనేజ్మెంట్ ఫాలో అవుతా స్ట్రిక్ట్గా చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా నష్టపోయి ఉండేవాళ్ళు కదా. కాబట్టి నేను ఆ మూమెంట్లో తీసుకున్న డెసిషన్కే ఇంపార్టెన్స్ ఇస్తాను. సేమ్ థింగ్ ఒకవేళ షార్ట్ సెల్ నేను చేయమని చెప్పి సో ఈరోజు నష్టం వచ్చి దాన్ని క్లోజ్ చేయించినా కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ స్టాక్ మార్కెట్, ఇంకో చోట కవర్ చేసుకుందాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను క్లియర్గా చెప్తాను. సో అంతేగాని నేను దాన్ని కవర్ చేసి చెప్పాల్సిన అవసరం నాకేంటి. సో ఎందుకంటే మనకి వచ్చే సబ్స్క్రైబర్స్ కూడా హానెస్ట్ కాబట్టి ఏంటంటే నేను కూడా ఉన్నది చెప్తాను. మహా అయితే ఏంటంటే కొంతమంది పోతారు. సో తెలుసుకున్న రోజు ఏంటంటే వస్తారు. అట్లా తెలుసుకుని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. జస్ట్ మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. సో కాబట్టి మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తే మీరు నిద్రపోకుండా ఎందుకు మేలుకొని చూసారు, అది మీ వ్యక్తిగతమైన థింగ్. అది అంటే మీకు మీ మీద నమ్మకం లేదని. నేను చెప్పేది ఏంటంటే మా సబ్స్క్రైబర్స్ నిద్రపోవటం కోసం హాయిగా కదా, ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. సో నచ్చిన వాళ్ళు కావాలంటే అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. మామూలుగా మీరు ఏదైనా నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ వ్యూ తప్పింది అని ఇప్పటికీ కామెంట్ ఏదైనా చేసినా కూడా ఐఎమ్ రెడీ టు టేక్. మీరు వల్గర్గా కామెంట్స్ చేస్తే తప్ప ఇన్ జనరల్గా ఏంటంటే ఐఎమ్ రెడీ టు టేక్ అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డౌ జోన్స్ యొక్క చార్ట్ చూస్తున్నాం మనం లైవ్లో. సో నేను వీడియో చేసేటప్పటికే 10:36 అయింది. బహుశా మీరు రేపు మార్నింగ్ చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో చూడండి, అయినా కూడా మీరు వీకెండ్ వచ్చింది, రేపొద్దున కూడా మీకు ట్రేడింగ్ డెసిషన్ తీసుకోవడానికి ఏం లేదు కదా, మండే దాకా ఆగాల్సిందే కదా. సో ఇక్కడ చూడండి, యుఎస్ మార్కెట్లో నిన్నే రెడ్ వచ్చింది కింద, నిన్ననే సో బ్రాడ్ వ్యూ మారిపోయింది అది. సో అయితే ఏంటంటే ఇక్కడ కవరింగ్, ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి చూడండి. కంటిన్యూగా సెల్ చేయడం సాధ్యం కాదు. కవరింగ్ ఉన్న ఏరియాలో కవర్ చేసుకుంటా వెళ్తారు. సో మళ్ళీ అలా చేసుకుంటా సో ఏదైతే మనకి మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ రెడ్ క్యాండిల్ కింద బై ఆర్డర్స్ కనిపిస్తున్నాయి. సో అక్కడ ఏంటంటే కిందకి వెళ్ళే క్రమంలో ఏంటంటే బై ఆర్డర్స్ దగ్గర ఏంటంటే కవర్ చేసుకుంటూ ఉంటారు. అది కవరింగ్గా ఫ్రెష్ బయింగ్ అనేది ఐడెంటిఫై చేయాలి అంతే. సో అక్కడ బ్రాడ్ వ్యూలో చేంజ్ ఏం లేదు. కాకపోతే మన ఎస్జిఎక్స్ నిఫ్టీ అంటే గిఫ్ట్ నిఫ్టీగా ఉంది కదా, ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ 22K అబవ్ వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? సో అయితే ఏంటంటే అక్కడ ఏదైనా తేడా ఉంటేనే మండే డెసిషన్ తీసుకుంటాం కింద వైపు, లేకపోతే తీసుకోము. మీకు ఎప్పుడైనా షార్ట్ చేయమని చెప్పానా? ఈ వారంలో మధ్యలో ఎంతలా రెడ్ క్యాండిల్ పడ్డాయి. సో మనం లాంగ్ పొజిషన్ కంటిన్యూ చేసాం కదా, ఓవరాల్గా ప్రాఫిటే తీసాం కదా. సో ఓవరాల్గా అదనమాట. అంటే అది ఎక్కడ ప్రాబ్లం అంటే అది డైజెషన్లో ప్రాబ్లం అనమాట. కొన్ని హార్డ్ సబ్స్టెన్స్ ఏంటంటే అర్థం చేసుకోవడం కష్టం. ఏదో కొత్తగా వచ్చేస్తారు మార్కెట్లోకి, లేదా గబాలను తమ్మునేలు చూసి చేస్తారు. ఓపిక ఎక్కడుంది పీపుల్కి, మొత్తం వీడియో చూసే అంత ఓపిక ఎక్కడుంది. సో అందుకనే షార్ట్స్ వస్తున్నాయి ఇప్పుడు. సో మనం కూడా ఎక్కువగా షార్ట్స్, నేను కూడా అంతే, మన సాంగ్స్ కానీ అన్నీ కూడా బైట్స్ కానీ అన్ని షార్ట్స్ చూస్తుంటాం కదా మొబైల్లో, కంప్లీట్గా చూడట్లేదు. అలాగే ఏంటంటే ఒకప్పుడు వీడియోలు చూసేవాళ్ళు, సో దాని తర్వాత షార్ట్స్ చూస్తున్నారు. సో పీపుల్ ఏంటంటే ఇప్పుడు తమ్మునేలు చూస్తున్నారు ఓన్లీ, అంతే. నువ్వు పడిద్ది అని అన్నావు కాబట్టి పడుతుందని నేను సెలుగొట్టమని చెప్పాను. ఆగండి, జాగ్రత్త, నేను టెలిగ్రామ్ గ్రూప్లో గైడెన్స్ ఇస్తాను, తొందరపడదని కూడా చెప్పాను అనమాట. సో కాబట్టి జాగ్రత్త. చూడండి సార్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ మన పోర్ట్ఫోలియోలోని వన్ ఆఫ్ ది స్టాక్. మీకు తెలుసు నేను టీసీఎస్ కన్నా ఇన్ఫోసిస్ కన్నా హెచ్సిఎల్కే ఇంపార్టెన్స్ ఇస్తాను అని చెప్పి కొన్ని వందల సార్లు చెప్పుకుంటాను ఈ 2-3 ఇయర్స్లో. సో అలాగే Q3 పర్ఫార్మెన్స్ మీరు వాటితో కంపేర్ చేసుకుని చూస్తే, సో వాటితోనే కాదు, ఐటీ కంపెనీలో మేజర్ వాటితో కంపేర్ చేసుకుంటే, ఈవెన్ విప్రోతో కంపేర్ చేసుకున్నా, ఇన్ఫోసిస్ టీసీఎస్తో కంపేర్ చేస్తే హెచ్సిఎల్కి నేను ఎందుకు ఓటేస్తానో మరొకసారి ప్రూవ్ చేసింది కదా. చూడండి, ఆపరేటింగ్ రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 6.5% పెరిగింది, ప్యాడ్ 6.2% పెరిగింది. అలాగే గైడెన్స్ కూడా ఏంటంటే, సో హెచ్సిఎల్ టెక్ యొక్క గైడెన్స్ కూడా చూసే ఉంటారు కదా మీకు. సో హెచ్సిఎల్ టెక్నాలజీస్ యొక్క గైడెన్స్ కూడా ఏంటంటే ఆ గైడ్లైన్స్ యొక్క నెంబర్లు కూడా 5 to 5.5%. ఎర్లియర్గా 5 to 6 అన్నారు, ఇప్పుడు 5 to 5%. సో ఇంతలా గ్రోత్ ఎవరు ఇవ్వాల, ఇన్ఫోసిస్ ఇవ్వాలా, టీసీఎస్ ఇవ్వలేదు, అలాగే మన విప్రో కూడా ఇవ్వాల. విప్రో వాళ్ళు గైడ్లైన్స్లు 1% ఇచ్చారు. కాబట్టి అద్భుతమైన రిజల్ట్స్ పోస్ట్ చేసింది అని చెప్పి చెప్పొచ్చు. చూడండి ఫ్రెండ్స్, విప్రోకి సంబంధించి సో విప్రో ఆపరేటింగ్ రెవెన్యూ అనేది 4.4% డిప్ అయింది, ప్యాట్ అనేది 11.7% సో డిప్ అయింది. సో విప్రో ఎడిదిరిగి చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయడం మానేశారు. సో రిజల్ట్స్ ఏంటంటే రిజల్ట్స్ అనుకూలంగా రావట్లో, గ్రోత్ ఆస్పెక్ట్ కనిపించట్లేదు కదా, అందుకని అనమాట. సో విప్రో యొక్క రిజల్ట్స్ డల్గా ఉన్నాయి. అలాగే కమింగ్ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి 1% పెరగచ్చు అనే గైడ్లైన్స్లు ఇచ్చారనమాట. ఓన్లీ 1% పెరుగుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో గైడ్లైన్స్లు ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఇన్ఫోసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో నిన్న ఐటీ కంపెనీలు యొక్క పర్ఫార్మెన్స్ డల్ ఉంటాయి. అలాగే ఏంటంటే క్యాండిల్లో నెగిటివ్ కనిపించింది. సో వీటి యొక్క రియాక్షన్ బాగాలేదు కదా, సో అందువల్లే. అలాగే ఏంటంటే సో చూడండి, ఇంత ఫుల్ క్యాండిల్ పడింది కదా, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇంత ఫుల్ క్యాండిల్ పడింది అంటే బయర్స్ అగ్రెసివ్గా ఉన్నారు. సో ఫుల్ క్యాండిల్ అంటే ఇక్కడ నుంచి అనుకుంటున్నారా మీరు? కాదు, నిన్న క్లోజింగ్ దగ్గర నుంచి బై ఆర్డర్స్ ఉంటేనే కదా. అంటే నిన్న క్లోజింగ్ దగ్గర నుంచి ఇక్కడ దాకా బై ఆర్డర్స్ ఉన్నాయి, కానీ సెల్లర్ అనేది అవైలబిలిటీ లేదు ఈక్వలెంట్గా. అందుకనే మార్కెట్ హైయర్ లెవెల్లో ఓపెన్ అయింది, ఇంకా పైకి వెళ్ళింది.
చూడండి ఈ బోటం నుంచి క్యాండిల్ని లెంత్ క్యాలిక్యులేట్ చేయండి, ఎంత పెద్ద క్యాండిల్ పడిందో. అంతలా ఊహిస్తారు ఎవరైనా ఇన్ఫోసిస్ అంతలా పెరుగుతుందని? సేమ్ థింగ్ టీసీఎస్ కన్నా కూడా ఏంటంటే ఇన్ఫోసిస్ డల్ పర్ఫార్మెన్స్, అంటే టీసీఎస్ చాలా ఫార్ బెటర్ దాన్ ది ఇన్ఫోసిస్ కదా. సో కానీ ఏంటంటే ఇన్ఫోసిస్ బాగా ర్యాలీ అయ్యింది. స్టాక్ మార్కెట్ అప్పుడప్పుడు అంతే. కాకపోతే ఏంటంటే నిన్న పరిస్థితికి గైడ్లెన్స్లు కూడా ప్రాబ్లం అయితే కనుక ఆచితూచి వెళ్దాము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పుడు తీసుకున్న డెసిషన్ కరెక్టే. ఇలా అయింది. అలాగేంటంటే యుఎస్కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ నెంబర్స్ కూడా రాంగ్ పడ్డాయి, యుఎస్ మార్కెట్లో డల్ అయింది. కాబట్టి ఏంటంటే పాసిబిలిటీ ఉంది అని అనుకున్నాం మనం. మన దాంట్లో వీక్నెస్ లేకుండా మనం సెల్ ఎప్పుడు చేయము. సో ఆ విషయం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇప్పటికీ చెప్తున్నాను, అప్పటికి డెసిషన్ కరెక్టే అది. సో తిరగబడి ఉంటే కనుక ఇవాళ మీరు చప్పట్లు కొట్టి ఉండేవాళ్ళు మహా అయితే. కాకపోతే సో మీరు ప్రైజ్ చేసినా లేదా సో మీరు అక్కడ తిట్టిన నా వ్యూ అయితే నేను మార్చుకోను. ఎందుకంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను తీసుకున్న డెసిషన్ ఇంపార్టెంట్. లైఫ్లో కూడా అంతే, మనం అంతే కదా. డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళిన తర్వాత వెనక్కి వెళ్ళలేం. ఒక్క డే మనం వెనక్కి వెళ్ళగలం లైఫ్లో? వెళ్ళలేం. కాబట్టి ఏంటంటే మూమెంట్కి ఇంపార్టెంట్. సేమ్ థింగ్ సిమిలర్ సిచ్యువేషన్ భవిష్యత్తులో వచ్చినా కూడా నేను కూడా అంతే చేస్తాను. అంటే భవిష్యత్తులో సేమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చింది, ఏదైనా కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ డౌట్ ఉంది, ఎర్నింగ్ రాబోతున్నాయి, సో మార్కెట్లో ఏమో ఆల్రెడీ లాంగ్లో ఉన్నాం, కొంత ప్రాఫిట్లో ఉన్నాం, కానీ అక్కడ వచ్చే రిజల్ట్స్ బాగోవు అని ఇన్ఫర్మేషన్ ఉంది, గైడ్లైన్స్ కూడా సరిగ్గా లేవనే ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే అలాంటప్పుడు ఏంటంటే చార్ట్లో ప్రాబ్లం కనిపిస్తుంది. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే సో ఉన్నదాన్ని ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. కానీ అస్తమానం ఇట్లా చెయ్యము. ఈ ఉన్న పరిస్థితికి ఎర్నింగ్ అనేది ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది చార్ట్ని. కాదే ఒక్కోసారి ఏంటంటే మార్కెట్ సో వాటిని డైజెస్ట్ చేసుకుని ఇట్లా వెళ్ళిపోతుంటాయి. సో అట్లా అంత మాత్రాన మనం చేసింది రాంగ్ అని కాదు, సో మార్కెట్ థింగ్ అని కాదు అనమాట. సో మార్కెట్ ఈజ్ ఆల్వేస్ రైట్. సో కాబట్టి స్టిల్ ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే కూడా నా డెసిషన్ అలాగే ఉంటుంది. సో సమ్ టైమ్స్ మార్కెట్ మనం రెస్పెక్ట్ చేయొచ్చు, ఒకసారి డిస్రెస్పెక్ట్ చేయొచ్చు. నేనైతే స్టార్ట్ చేయమని చెప్పలేదు కదా మిమ్మల్ని ఎవరిని. మనం లాంగ్లో ఉన్నాం, అది ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాం. ఉండుంటే ఇంకా బెటర్గా, అంటే మనం ఎర్లీగా 22K అనుకున్నాం కదా, అది వచ్చి ఉండేదేమో, అంతే కదా, అది వచ్చి ఉండేదేమో, అంతే కదా. సో 500 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చి ఉండేది, కానీ మనం 160 పాయింట్స్ ప్రాఫిట్ తీసుకున్నాం. నష్టం ఎక్కడ తీసుకున్నాం చెప్పండి? ఏమైనా తీసుకున్నామా? లాస్ట్ ఇయర్ ట్రేడ్స్లో ఒక్క 2 ట్రేడ్సే పోయినాయి మన స్వింగ్ ట్రేడ్స్. అంటే ఎంతలా ఇచ్చామో మీకు అర్థమై ఉండాలి. వెనక్కి వెళ్ళి చూడండి, టెలిగ్రామ్ గ్రూప్లో అన్నీ కూడా ఓపెన్గా ఉన్నాయి. సరే పాతవి వదిలేసేయండి, భవిష్యత్తులో చూడండి. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో అన్సబ్స్క్రైబ్ చేయాలంటే ఈ క్షణమే చేసేది. చూడండి సార్, ఏదైనా కానీ సో ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేశారు ఈవెన్ దో వీడియోని లాస్ట్ నైట్ ఎక్కువ మంది వాచ్ చేశారు, థ్యాంక్ యూ ఎనీవే. సో ఇంకా డీటెయిల్గా వీటి యొక్క రిజల్ట్స్ని నేను ఇంకా స్టడీ చేయలేదు. ఇప్పుడంతా జర్నీ హైదరాబాద్ నుంచి కార్లు ఎలా వచ్చినాయో మీకు తెలుసు కదా, ఎంత ట్రాఫిక్, హెవీ ట్రాఫిక్. ఇప్పుడే ఇంటికి వచ్చాను. సో పలకరింపు వీడియో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, పలకరింపు అంటే మీరు అలా అయింది కదా వీడియో పాయింట్ ఆఫ్ వ్యూలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం నేను చేశాను అనమాట. రేపు ఇంకా హెచ్డిఎఫ్సి లైఫ్ ఇతరత్ర థింగ్స్ ఉన్నాయి, వీటికి సంబంధించిన డిస్కషన్స్ మళ్ళీ చేసుకుంటూ రేపటి వీడియో మళ్ళీ ఒకసారి స్పెషల్గా నేను చేసే ప్రయత్నం అనేది చేస్తానన్నమాట. అదనమాట. థ్యాంక్ యూ.